తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది రాక్షస పాలన అని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొన్న బాలయ్య సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లు పూర్తవుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమను గాయాల సీమగా మార్చిందన్నారు. తెలుగువారి ఉనికి ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని బాలయ్య కొనియాడారు. ఇది ఒక మామూలు సంక్షోభం కాదు. ఇది ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం, ఏదో రాక్షస పరిపాలనలో అని. కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్న దాని ముందు అవి అసలు దిగదుడుపు అనిపిస్తుంది. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఎక్కడ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో. ఈనాడు చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన, చెత్త ప్రభుత్వం, అలాగే ఒక రాజధాని లేని రాజ్యం, బాధుడు ఇదేం కర్మ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4 రోజుల్లో, సంవత్సరంలో పోలవరాలు పూర్తి చేస్తాను ప్రగల్భాలు పలికి 4 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన ఒక మన దురదృష్టం, కర్మ. ఇదొక